ట్యాపింగ్ పై సైలెంట్ ఎందుకు కేసీఆర్ ఉంటున్నాడు? 2-3 రోజుల్లో వివరాలు వెల్లడిస్తున్న కేసీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్టం. 10 రోజులు గడిచిన మౌనమే. నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా? చిక్కులు ఎదురవుతాయనే పెదవి విప్పడం లేదా? రాధాకిషన్ కస్టడీతో బ్యాక్ స్టెప్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. అయితే ఇందులో మొన్న కేసీఆర్ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు అది నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి దాంట్లో అంటే దేశ భద్రతకు ఎప్పుడైతే ముప్పు పొంచి ఉంటుందో దాన్ని దేశ భద్రత సంబంధించిన అంశాలను కాపాడడంలో కొంతమంది ఫోన్లను అంటే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు కానీ మావోయిస్టులు కానీ ఎవరైతే ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈరోజు పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది వాస్తవంగా. కానీ కేసీఆర్ కుటుంబం చేసింది ఏంది? తన యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్లను ఎవరైతే ఉన్నారో తమ కబంధ హస్తాల్లో ఉంచుకొని తమకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ అనేవాడు ఈ యొక్క ఎస్ఐబిని వాడుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కాదు, 2015 నుంచే రేవంత్ రెడ్డి ఫోన్లు కానీ లేకపోతే ఈటల రాజేందర్ ఫోన్ కానీ సొంత పార్టీ మంత్రుల ఫోన్లను ఎమ్మెల్యేల ఫోన్లను ప్రజా సంఘాల ఫోన్లను మాలాంటి జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి వాస్తవంగా. ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు? మాట్లాడుతున్న విషయం ఎందుకు మాట్లాడతలేడు? మరి కేటీఆర్ ఒప్పుకున్నాడు ఇదంతా కూడా గతంలో చాలా సందర్భాల్లో కూడా జరిగిన ఇట్లా మేము కూడా చేసి తప్పేంది అనే కోణంలో మాట్లాడతా అంటే ఆ తప్పును ఒప్పుకోవడం జరిగింది వాస్తవంగా. సో కేటీఆర్ ఎంత దొంగ నాటకాలు ఆడుతున్నారో ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ట్యాపింగ్ విషయంపై మొదటిసారి స్పందించారు. 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని నిజాలు బయటపెడతారని తెలిపారు. ట్యాపింగ్ ఎవరు చేయించారో ఎవరిని అరెస్ట్ చేయాలో స్పష్టం చేస్తారని వివరించారు. కానీ 10 రోజులు గడుస్తున్నా ఆయన పెదవి విప్పకపోవడంపై అనుమానాలు తలెత్తున్నాయి. ఇంతకు ఆయన మాట్లాడతారా లేదా అనే విషయం గులాబీ లీడర్లకే అంతు పట్టడం లేదు. ఒకవేళ మాట్లాడితే వివాదంలో ఇరుక్కుపోతారనే అనుమానంతోనే మౌనంగా ఉంటున్నారా లేక సమయం సందర్భం చూసుకొని గుట్టు విప్పుతారా అనే ప్రశ్నలు వారిలో మొదలుతున్నాయి. ఈ మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసరణలోనే ట్యాపింగ్ ఎపిసోడ్ జరిగినట్లు విచారణలో సస్పెండెడ్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా స్పష్టం చేసినట్టు చాలా క్లియర్గా మనకైతే తెలుస్తా ఉన్న విషయం కూడా ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా అధికారులు ఒప్పుకున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. మరి భయంతోనే ఉన్నాడా ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ ఒప్పుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ట్యాపింగ్ కేసు నాటి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడిన కేసులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసుల విచారణ కోర్టుకు తెలిపిన వివరాలపై గులాబీ బ్యాచ్ న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. వారి సూచనల మేరకే ట్యాపింగ్ ఇష్యూపై పెదవి విప్పడం లేదని కొంతకాలం సైలెంట్ గా ఉండడమే మేలైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆయుధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం స్పష్టంగా కనబడతా ఉంది. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ తొందరపడి నోరు జారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ట్యాపింగ్ కు తమకు సంబంధం లేదని ఖండించిన ఆయన కొన్ని రోజులకే మాట మార్చారు. ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు అంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ట్యాపింగ్ జరిగిందనే అనుమానాలకు కేటీఆర్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. సో అప్పటి వరకు కూడా విషయం ఏంటంటే అసలు వీళ్ళు చేసిర్రా లేదా అనేటువంటి అనుమానం ప్రజల్లో ఉండే. కానీ కేటీఆర్ గత 10-15 రోజుల క్రితం ఒక మీటింగ్ లో చెప్తూ 1-2 ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు లంగలే దొంగలే అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఒప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మెడకు ఖచ్చితంగా చుట్టుకునే అవకాశం ఉంది. ఈ కేసులో కేసీఆర్ తో పాటు కేటీఆర్ అందరూ కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, అదేవిధంగా నవీన్ రావు, ఇలా చాలా మంది వ్యక్తులు ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మరి శ్రీనివాస్ గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకొని వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఖచ్చితంగా భారతీయ జనతా
పార్టీకి పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉంది ప్రమాదం ఉంది కాబట్టి ఇందులో శ్రీనివాస్ గౌడ్ను కనుక అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన చేరికను ఈరోజు ఒప్పుకోవడం లేదు బీజేపీ అధిష్టానం వాస్తవంగా. సో అందుకే ఆయన చేరలేదు, మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చాలా వ్యక్తులు కూడా ఈరోజు కేవలం ఏ పోలీస్ అధికారులే కాదు, రాజకీయ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు కూడా చాలా పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటి వరకు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పై చేయి సాధిస్తూ ఉంది. కానీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశాలు కనుక కేసీఆర్ కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ అయితే కనుక మళ్ళా పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ వైపు కూడా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పోటాపోటీగా ఈ యొక్క దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దర్యాప్తు చాలా సీరియస్గా కొనసాగుతూ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తులు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఎప్పుడైనా ఉందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానిలో ఇదంతా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ ఓట్లను దండుకోవడానికి ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చాలా తొందరలోనే చాలా భయంకరమైనటువంటి అరెస్టులు ఎక్స్పెక్ట్ చేయని అరెస్టులు ఉండబోతున్నాయి. ట్యాపింగ్ పై సైలెంట్ ఎందుకు కేసీఆర్ ఉంటున్నాడు? 2-3 రోజుల్లో వివరాలు వెల్లడిస్తున్న కేసీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్టం. 10 రోజులు గడిచిన మౌనమే, నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా, చిక్కులు ఎదురవుతాయనే పెదవి ఇప్పడం లేదా, రాధాకిషన్ కస్టడీతో బ్యాక్ స్టెప్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. అయితే ఇందులో మొన్న కేసీఆర్ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు అది నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి దాంట్లో అంటే దేశ భద్రతకు ఎప్పుడైతే ముప్పు పొంచి ఉంటుందో దాన్ని దేశ భద్రత సంబంధించిన అంశాలను కాపాడడంలో కొంతమంది ఫోన్లను అంటే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు కానీ మావోయిస్టులు కానీ ఎవరైతే ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈరోజు పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది వాస్తవంగా. కానీ కేసీఆర్ కుటుంబం చేసింది ఏంది, తన యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో తమ కబంధ హస్తాల్లో ఉంచుకొని తమకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ అనేవాడు ఈ యొక్క ఎస్ఐబిని వాడుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కాదు, 2015 నుంచే రేవంత్ రెడ్డి ఫోన్లు కానీ లేకపోతే ఈటల రాజేందర్ ఫోన్ కానీ సొంత పార్టీ మంత్రుల ఫోన్లను ఎమ్మెల్యేల ఫోన్లను ప్రజా సంఘాల ఫోన్లను మాలాంటి జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి వాస్తవంగా. ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు, మాట్లాడుతున్న విషయం ఎందుకు మాట్లాడతలేడు? మరి కేటీఆర్ ఒప్పుకున్నాడు, ఇదంతా కూడా గతంలో చాలా సందర్భాల్లో కూడా జరిగిన ఇట్లా మేము కూడా చేసి తప్పేంది అనే కోణంలో మాట్లాడతా అంటే ఆ తప్పును ఒప్పుకోవడం జరిగింది వాస్తవంగా. సో కేటీఆర్ ఎంత దొంగ నాటకాలు ఆడుతున్నారో ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ట్యాపింగ్ విషయంపై మొదటిసారి స్పందించారు. 2-3